హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వీడియోనండి. ఈ వీడియో పెట్టడం అయితే బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నానండి. అమ్మవారికి అయితే శారీ డ్రాపింగ్ చేయట్లేదు. 2 బ్లౌజ్ పీసులు పట్టు శారీ మీది బ్లౌజ్ పీసులు ఉంటే బ్లౌజ్ పీసులతోనైతే నేను ఈరోజు అమ్మవారిని అలంకరిస్తున్నాను. అమ్మవారికి శారీ ఎందుకు కట్టట్లేదంటే అమ్మవారికి పెట్టడానికి నేను ఈ సంవత్సరం ఫ్యాన్సీ శారీ తీసుకున్నానండి. ఫ్యాన్సీ శారీ అంత లుక్ కనిపించదు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను పట్టు బ్లౌజులు ఉన్నాయి. పట్టు బ్లౌజులతో అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను. ముందుగా ఇక్కడ వచ్చేసి అలంకరణ కోసం అయితే కింద ఒక బల్ల ఉందండి. ఆ బల్ల వేసి పైన సిల్వర్ కోట్ పీటలు ఉన్నాయి కదా నా దగ్గర. ఆ సిల్వర్ కోట్ పీటేసి అష్టదళ పద్మ ముగ్గు వేసేసుకొని కుంకుమ పసుపు అక్షింతలు అవన్నీ వేసుకొని ఒక రాగి బిందెలో బియ్యం పోసేసి పైన ఒక చెంబులాగా ఉంది కదా, ఆ చెంబులో కూడా బియ్యం పోసేసాను. ఎందుకంటే నేను కలశం వేరే పెట్టుకుంటాను కాబట్టి నేను బియ్యం పోసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ 2 ఉన్నాయని చెప్పాను కదండి, ఒకటి పింక్ ఒకటి గ్రీను. ఇక్కడ వచ్చేసి ఆ బ్లౌజ్ పీసులు అయితే అమ్మవారికి ఇలా అలంకరించడం కోసం అయితే నేను ఇక్కడ మంచిగా చిన్న చిన్న కుర్చీల్లాగా అయితే పెట్టేసి అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను. బ్లౌజ్ పీసులతో కూడా అమ్మవారిని చాలా బాగా అలంకరించుకోవచ్చు అండి. శారీనే కాదు, బ్లౌజ్ పీసెస్ కూడా సేమ్ శారీ లాగే ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ వచ్చేసి అయితే నేను 2 బ్లౌజ్ పీసులతోనైతే అమ్మవారిని అలంకరిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కాకుండా న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదండి, న్యూస్ పేపర్తో కొబ్బరికాయ షేప్లో అలా తయారు చేసి అమ్మవారి ఫేస్ని అయితే న్యూస్ పేపర్కి కడుతున్నాను. కలశం వేరే పెట్టుకుంటున్నాను కాబట్టి కొబ్బరికాయ అవసరం లేదండి. కావాలనుకుంటే ఇలా కుదరదు అనుకుంటే మాత్రం కొబ్బరికాయ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవారికి నగలన్నీ అలంకరిస్తున్నాను. వడ్డానం, హారం ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న నగలన్నీ కూడా అమ్మవారికి సపరేట్గా తీసుకున్నానండి. అమ్మవారికి పెట్టేటి మేమైతే పెట్టుకోవట్లేదు. ఇవన్నీ కూడా అమ్మవారి కోసం అనేసి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నవి ఉన్నాయి. అవన్నీ కూడా పసుపు నీళ్ళలో శుభ్రంగా కడిగేసి అమ్మవారికి అయితే నగలన్నీ కూడా అలంకరించాను. అమ్మవారి ఫేస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. చాలా బాగుందండి. ముక్కు పుడక స్టిక్కరు ఇవన్నీ కూడా వచ్చాయి, చాలా అందంగా ఉంది అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి, మల్లెపూలలాగా. అవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవే. అవన్నీ కూడా అమ్మవారికి చక్కగా అలంకరించేసి మెడలో పూల దండ వేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నదే. అమ్మవారిని అలంకరించడం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కలశం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు, కలశంకి పెట్టే జాకెట్ ముక్క, గంధం కుంకుమ ఇవన్నీ కూడా ఆ కలశం ముందు పెట్టే చిట్టి గాజులు, గౌరమ్మ సెట్టు, ఇంకా గవ్వలు, గోమాత ఇవన్నీ కూడా ప్రసాదాలు, వాయినాలు, అమ్మవారికి పెట్టే చీర, గాజులు అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నానండి. ఒక్కొక్కటి అన్నీ కూడా పెట్టేస్తున్నాను. అవన్నీ పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత మనం పూజలో కూర్చుంటే ఎంత టైం అయినా కానీ ఇంకా ఊరకలేసే పని ఉండదు కాబట్టి అన్నీ ఒకేసారి అయిన తర్వాతనే పూజలో కూర్చుందామనేసి ఇక్కడ వచ్చేసి అన్ని బొట్లు అనేది అన్ని పెట్టేస్తున్నాను. ఇక్కడ దీపారాధన చేయడానికి అయితే ఒత్తులు వేసేసి ఆయిల్ పోసేసి దీపారాధన చేసిన తర్వాత మనం పూజలో కూర్చొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, ఇంకా లలిత సహస్రనామం, వరలక్ష్మి వ్రతం కథ, ఇంకా గోవింద నామాలు, ఇంకా హారతి పాట ఇవన్నీ ఉంటాయి కదండి. అదంతా కూడా పూర్తి చేసుకునేసరికి ఒక 1 అవర్ అన్న పడుతుంది. ఆ తర్వాత మనకి ఇంటికి వచ్చి ముత్తైదులందరికీ కూడా వాయనాలు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ దీపారాధన అయితే పూర్తయిపోయిందండి. దీపారాధన చేసిన తర్వాత ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, చూస్తూ ఉండండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను.
లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
చూశారు కదండి, మా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వాయినాలు అయితే అందరికీ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఫొటోస్ అయితే దిగుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా నేను 9 మందికి వాయినాలు ఇస్తాను. ఈ ఇయర్ కూడా 9 మందికి వాయినాలు ఇచ్చానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.